నిన్న మనం చెప్పుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే ది లాస్ అండ్ ది ప్లేన్స్. We might, while studying the 7 laws of the solar system, take them plane by plane, showing certain things, 3 in all. We might study their effect as they demonstrate on the path of involution. నిన్న మనం చదువుకున్నటువంటి 7 laws కూడా ఇన్వల్యూషన్లోనూ పనిచేస్తుంటాయి, అంటే సృష్టి వెనక్కి వెళ్ళిపోవడం. As they manifest on the path of evolution or return, అవి సృష్టి రావడానికి ఏ విధంగా అయితే సహకరిస్తుంటాయో సృష్టి వెళ్ళిపోవడంలో కూడా ఆ లాస్ అనేటువంటి పనిచేస్తూ ఉంటాయి. We might also touch on the laws as they affect the human and deva organizations that evolve by means of them. సో ఈ లాస్ వలన హ్యూమన్స్, దేవా కింగ్డము ఇవి ఎవాల్వ్ అయ్యేటువంటి విషయాలు కూడా ఈ 7 లాస్ లాగా వర్తిస్తుంటాయి, ఈ లాస్ వర్తిస్తుంటాయి. As we do this, we shall gradually get a broad general idea of how this system of Earth, the thought form of the Logos, was gradually built up. అసలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 7 లాస్ ప్రకారంగా ఆలోచిస్తే ఈ థాట్ ఫారం అనేటువంటిది ఎలా ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్ అనేటువంటిది అందులో వచ్చి పూర్తిగా భౌతిక రూపం రావడానికి ఈ థాట్ అనేటువంటిది వర్క్ చేస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. Was gradually built up, how it is controlled and held together, and how numerous and intricate are the interrelations. సో వీటి యొక్క ఇంటర్రిలేషన్స్ కానీ ఇది ఏ విధంగా వర్తిస్తుంది, ఇవన్నీ విషయాలు కూడా ఈ లాస్ అనేటువంటి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం చేత ఒక థాట్ అనేటువంటిది ప్రారంభమైనప్పుడు అది వైబ్రేషన్గా స్టార్ట్ అయ్యి, అది సింథసిస్గా స్టార్ట్ అయ్యి, తర్వాత లవ్గా మేనిఫెస్ట్ అయ్యి, తర్వాత యాక్టివ్ ఇంటెలిజెన్స్గా అది రావటం, ఫస్ట్ 3 లాస్. తర్వాత అదేలా ఫస్ట్ ఆ థాట్ అనేటువంటిది వైబ్రేషన్ స్టేజ్లో రావడం, తర్వాత కొహిజన్గా అవ్వడం, తర్వాత డిసింటిగ్రేషన్లోకి రావడం, తర్వాత అది ఫిక్సేషన్లోకి రావడం. ఈ రకంగా ఒక్కొక్క, తర్వాత లవ్, తర్వాత డెన్స్, ఈ రకంగా ఒక్కొక్క స్టేజ్లోకి ఆ థాట్ అనేటువంటిది పూర్తిగా కార్యరూపం దాల్చడం అనేటువంటిది జరుగుతోంది. Certain fundamental hypotheses are assumed which must form the background for all we would say. We must assume first that a builder or some creative mind is working to bring about an ordered production and is seeking to manifest through a demonstrable objective. సో మన యొక్క ఆలోచన అనేటువంటిది, ఒక బిల్డర్ అనేవాడు ఉన్నాడు మన లోపల. బిల్డర్ అనేవాడు ఉండి వాడు మనకు వచ్చినటువంటి ఆలోచనని చక్కగా అది బిల్డప్ చేసి దానికి ఒక రూపం వచ్చేటట్టుగా చేసి ఇస్తున్నాడు మన లోపల ఉండి. వాడిని ఏమన్నారంటే బిల్డర్ అని అన్నారు. ఆర్ సమ్ క్రియేటివ్ మైండ్, దాన్నే క్రియేటివ్ మైండ్ అని కూడా అన్నారు ఆ బిల్డర్నే. ఈజ్ వర్కింగ్ టు బ్రింగ్ అబౌట్ అన్ ఆర్డర్డ్ ప్రొడక్షన్ and is seeking to manifest through a demonstrable object. The objective universe is but the product of some subjective mind. ఏంటి ఆబ్జెక్టివ్నెస్ యొక్క ఉద్దేశం అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది సబ్జెక్టివ్ మైండ్. అంటే వీడి యొక్క ఆలోచన ఏదైతే ఉందో సబ్జెక్టివ్ లెవెల్లో అది ఆబ్జెక్టివ్ లెవెల్లోకి దిగి వచ్చింది. ఈ కంప్యూటర్ ఇలా తయారవడానికి ముందు ఇది సబ్జెక్టివ్ ప్లేన్లో వాడి బుర్రలో ఉంది. ఈ రకంగా స్క్రీన్ ఉండాలి, ఈ రకంగా కీబోర్డ్ ఉండాలి, దీన్ని ఈ రకంగా మనం తయారు చేయాలి అనేటువంటిది అంతా కూడా వాడి ప్లాన్లో ఉంది. దాన్ని సబ్జెక్టివ్ ప్లేన్ అన్నారు. అది పూర్తిగా ఈ తయారైన తర్వాత దీన్ని ఆబ్జెక్టివ్ అని అన్నారు. సో ఈ ఆబ్జెక్టివ్కి రాకముందు అది వాడి మైండ్లో సబ్జెక్టివ్గా ఉంది. నెక్స్ట్ we must posit that the material for the building of this universe lay ready to the hand of the builder. బిల్డర్ అనేవాడు ఒకడు ఉన్నాడని చెప్పుకున్నాం. తర్వాత వాడికి మెటీరియల్ సప్లై చేయాలి, కట్టేవాడికి మెటీరియల్ సప్లై చేస్తాం కదా మనం. అలా మెటీరియల్ ఫర్ ద బిల్డింగ్ ఆఫ్ ద యూనివర్స్, అది టు ద హ్యాండ్ ఆఫ్ ద బిల్డర్, అండ్ దట్ దిస్ మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ సమ్ ప్రీవియస్ సిస్టమ్. సో ఏంటి మెటీరియల్ అంటే ఇదివరకు ఆల్రెడీ ఏదైతే ఎక్స్పీరియన్స్గా ఉందో అదే ఇప్పుడు మెటీరియల్గా తయారవుతుంది. ఇక్కడ క్రితంసారి జరిగినటువంటి సోలార్ సిస్టమ్ యొక్క
ఫైనల్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాని యొక్క ఫ్రూట్ అది ఇప్పుడు సీడ్గా తయారవుతుంది దీనికి ఆ రకంగా. అప్పుడు ఆ ఫ్రూట్ ఇది సీడ్గా తయారడికి దీని నుంచి ఇంకొక చక్కటి అంటే దానికన్నా ఇంకాస్త ఎక్స్పీరియన్స్డ్గా ఇది వర్క్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్. అది ఆల్ దట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్ సమ్ పాస్ట్ consummated product given therefore the builder and the material, we must next accede to the proposition that this builder proceeds with his building under some definite laws that guide his choice of material. So ఈ బిల్డర్ అనేవాడు he will proceed with the choice of the material. వీడు సెలెక్ట్ చేసుకుంటాడు ఎటువంటిది వీడి యొక్క బిల్డింగ్కి ఉపయోగపడుతుందో అటువంటి దాంతో వాడు బిల్డింగ్ అనేటువంటిది కడతాడు. ప్రతి దాంతో కడితే బిల్డర్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి వాడు కట్టడు, వాడు సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ఎటువంటి వాడిని మనం యూజ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది అనేటువంటిది వాడు హీ సెలెక్ట్స్. దట్ control the form that he erects and that indicate to him the process to be followed in the consummating of his idea. సో వాడి యొక్క ఐడియా అనేటువంటిది ఫ్రేమ్ అయి ఉన్నటువంటి ఐడియా అది చక్కగా అది ఒక రూపం దాల్చడానికి హీ సెలెక్ట్స్ సమ్ మెటీరియల్. We must not forget that three great symbols stand in the mind of the Logos for each of his three systems, that the whole exists for him as a concrete thought form, for he is learning to manipulate the matter of the cosmic mental plane on concrete levels. సో కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటిది కాంక్రీట్ లెవెల్స్లోకి తీసుకొస్తున్నారు. సృష్టి రావడం అంటే అది కాంక్రీట్ లెవెల్స్లోకి తీసుకురాబడుతోంది. ఇన్ ద సేమ్ వే దట్ మ్యాన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ది లాస్ ఆఫ్ థాట్ అండ్ ఆన్ ది బిల్డింగ్ ఆఫ్ థాట్ ఫార్మ్స్. సో సృష్టి అనేటువంటిది ఎలా అయితే కాస్మిక్ మెంటల్ ప్లేన్లో నుంచి పూర్తిగా భౌతిక రూపంలోకి ఎలా అయితే రాబడుతోందో అదేవిధంగా మానవుడి యొక్క ఆలోచనగా ఉన్నటువంటిది ఒక ఆలోచన రూపం దాల్చి అది పూర్తిగా వ్యక్తీకరణ స్థితిలోకి రావడం అనేటువంటిది కూడా జరుగుతోంది. సో దీనికి మధ్యలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే బిల్డర్స్ అని అన్నారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ మోర్ దాన్ సెన్స్ ది సింబల్స్ ఆఫ్ ద సిస్టమ్స్ పాస్ట్ అండ్ ప్రెసెంట్. పర్హాప్స్ ఇఫ్ వీ కుడ్ విజువలైజ్ ఏ స్వస్తికా of 10 arms revolving at right angles of a radiant green color. సో మీరు స్వస్తిక అంటే అదే మనకి చెప్పబడినటువంటి మన యొక్క సింబల్ వజ్రం గుర్తు స్వస్తిక. సో ఈ స్వస్తిక గుర్తులో 10 ఉన్నాయన్నారు. ఏంటి 10 ఆర్మ్స్ అని అన్నారు. ఈ 10 ఆర్మ్స్ పాయింట్ నుంచి మీరు చూస్తే there are 10 arms. సో ఈ 10 arms కూడా revolving at right angles of a radiant green color. It is in green color. Green color is the expression of the creation. అందుగురించి గ్రీన్ కలర్ అని అన్నారు. గ్రీన్ వెజిటేటెడ్ అని అన్నారు మనకి మెడిటేషన్లో. ఏంటి గ్రీన్ వెజిటేటెడ్ అంటే సో గ్రీన్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది క్రియేషన్. అది బాగా గుర్తుంచుకోవాలి మనకి. సో అందుగురించి గ్రీన్ కలర్. ఆల్ ది 10 arms emanating from a central blazing sun. ఇవన్నీ కూడా సెంట్రల్ బ్లేజింగ్ సన్ నుంచి 10 arms వచ్చాయి మనకి స్వస్తికాలో. 1 మీరు చూస్తే అది 10 arms ఉంటాయి జాగ్రత్తగా మనం కౌంట్ చేసుకుంటే. సో అవి 10 arms. We might have some idea of the thought form that formed the basis of system. System 1, the activity system అని అన్నారు. సో దాని నుంచి some idea of the thought form that formed the basis of the system 1. అది the basic thought form for the second system embodies the green swastika of the first manifestation and adds to it concentric and interlaced circles in blue in groups of 3 linked by one large circle. Linked by
వన్ లార్జ్ సర్కిల్ అన్నారు. గ్రీన్ నుంచి బ్లూలోకి వెళుతుంది అన్నారు. అదే మనం మొన్న చదువుకున్నటువంటి దాన్ని కరెక్ట్గా వచ్చింది ఇక్కడ. మిథున రాశి నుంచి వృషభ రాశి, అది గ్రీన్ నుంచి బ్లూ పై లెవెల్స్లోకి వెళుతున్నప్పుడు గ్రీన్ నుంచి బ్లూ అది చెప్తున్నారు ఇక్కడ. సేమ్ అదే ద బేసిక్ థాట్ ఫామ్ ఫర్ ద సెకండ్ సిస్టమ్. ఫస్ట్ ఏంటి? సిస్టమ్ 1 అనేటువంటిది వచ్చింది. ఏంటి సిస్టమ్ 1? సిస్టమ్ 1 అనేటువంటిది ఏం చేసింది? ఫస్ట్ సృష్టి అనేటువంటిది రావడం జరిగింది. తర్వాత సిస్టమ్ 2 అనేటువంటిది దాంట్లో ఇది కింద నుంచి పై లోకాల్లోకి వెళ్ళబడటం అనేటువంటి జరుగుతుంది. ద బేసిక్ థాట్ ఫామ్ ఫర్ ది సెకండ్ సిస్టమ్ ఎంబడీస్ ద గ్రీన్ స్వస్తికా ఆఫ్ ది ఫస్ట్ మేనిఫెస్టేషన్ అండ్ adds to it concentric and interlaced circles in blue in groups of 3. 3 లెవెల్స్లో వచ్చింది సృష్టి అనేటువంటిది. అందు నుంచి ఇన్ గ్రూప్స్ ఆఫ్ 3గా సర్కిల్స్గా వచ్చిందని అన్నారు. బ్లూ లింక్డ్ బై వన్ లార్జ్ సర్కిల్. బోత్ సింబల్స్ ఆర్ అఫ్ కోర్స్ ఇన్ హయ్యర్ డైమెన్షన్స్. The symbols for the next system is unknown. Second system ko vachediki there are 3 circles of blue color అని అన్నారు. First there is swastika. Swastika is the physical manifestation. Second system ko vachediki there are and manifestation and adds to it concentric and interlaced circles in blue in groups of 3. అంటే 3 సర్కిల్స్ ఇలా ఒకదానిలో ఒకటి వేస్తే జస్ట్ ఒకదానిలో ఒకటి ఇది అవుతున్నట్టుగా కలుస్తున్నట్టుగా మూడింటిని టచ్ అవుతున్నట్టుగా వేస్తూ ఉంటే ఏంటో ఆ సింబల్ చెప్తున్నారు. అది ఫస్ట్ ఈ 10గా ఉన్నటువంటిది ఈ 3గా ఉన్నటువంటి దానిలోకి కలిస్తే అప్పుడు ఈ మూడింటిది కలిపి పైన ఇంకొక సర్కిల్ ఉందని అన్నారు. సో ఈ గ్రీన్ నుంచి బ్లూ నుంచి పైన ఇంకొక సర్కిల్ అని అన్నారు. దట్ ఈస్ ద థర్డ్ అని అన్నారు. అందు గురించి దాన్ని and adds to it concentric and interlaced circles in blue in groups of 3 linked by one large circle. Both symbols are of course in the higher dimensions. ఈ 3 అనేటువంటి దానికి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. అంటే ఈ 3 కలిసిన చోట ఒకటి ఉంటుంది. ఒక్కొక్క 2 కలుస్తుంటాయి, ఈ 2 కలుస్తుంటాయి, ఈ 2 అంటే వీటిని ఈ మూడింటిని ఏమని చెప్తారంటే మనకి సత్వము రజస్సు తమస్సు. ఈ మూడింటిగా ఇది వచ్చింది సృష్టి. కనుక ఈ సత్వము రజస్సు తమస్సు అనేటువంటిది సత్వము రజస్సు కలిసినప్పుడు ఒక క్వాలిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. రజస్సు తమస్సు కలిసినప్పుడు ఒక క్వాలిటీ డెవలప్ అవుతుంది. అలాగే సత్వము తమస్సు కలిసినప్పుడు ఒక క్వాలిటీ డెవలప్ అవుతుంది. సత్వము రజస్సు తమస్సు 3 కలిసిందంటే ఇంకొక క్వాలిటీ డెవలప్ అవుతుంది. ఇలా ఇవన్నీ కూడా మీరు చూస్తే అనేక క్వాలిటీస్ వస్తాయి. అంటే 3 ఇండివిజువల్ క్వాలిటీస్, అలాగే 3 మిగిలిన వాటితోటి క్వాలిటీస్ డెవలప్ అవ్వడం. ప్రతిదీ కూడా ఇంకొక దాంతో 2 2 2 6 6 3 9 ప్లస్ మధ్యలో ఒకటి 10, ఇది 10. సో ఇవి చెప్తున్నారు. ద సింబల్ ఫర్ ది నెక్స్ట్ సిస్టమ్ ఈజ్ అన్నోన్. అంటే హయ్యర్ సిస్టమ్ ఇంకా అది. ఆఫ్టర్ గ్రాస్పింగ్ అండ్ కన్సిడరింగ్ దీస్ 3 బేసిక్ ఐడియాస్ వీ కెన్ నౌ ప్రొసీడ్ టు ద వర్కింగ్ అవుట్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ది 7 ప్లేన్స్. అంటే ఫస్ట్ ఒక పెద్ద సర్కిల్లోంచి అంటే ఫస్ట్ ఒక థాట్గా ఉంది, అది ఈ బ్లూ లెవెల్లోకి అంటే 3గా వచ్చింది, అది థాట్ ఫామ్. తర్వాత ఇది ఇలా మేనిఫెస్ట్ అయింది. కనుక ఫస్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది అంటే దాని నుంచి థాట్ అనేటువంటిది ఎమనేట్ అయింది. అసలు ఫస్ట్ దాని నుంచి థాట్ అనేటువంటిది ఎమనేట్ అయింది అనమాట. అందు గురించి అది అన్నోన్ అని అన్నారు. మొట్టమొదటి ఉన్నది ఒక్కడే కదా, ఆ ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే వేరేవాడు ఎవడైనా ఉంటే చూస్తే చెప్తాడు వాడు ఇలా ఉన్నాడండి వాడని. వేరే ఇంకెవడు లేడు కాబట్టి ఉన్నది వాడు ఒక్కడే కాబట్టి వాడికే తెలియాలి వాడు ఎలా ఉన్నాడు, వేరేవాడికి తెలియదు. ఇంకా వాడి గురించి 2గా ఉన్న తర్వాత నుంచి మనం ఏమైనా రాసుకోవచ్చు, కానీ ఒక్కడిగా ఉన్నప్పుడు ఏమీ రాయలేము మనం ఆయన గురించి. అది చెప్తున్నారు. అందు గురించి అన్నోన్ అని అన్నారు దాన్ని, ఆ స్థితిని అన్నోన్. తర్వాత అక్కడి నుంచి we can now proceed to the working out of the laws of these 7 laws hold good on the numerical corresponding subplane on each plane.
Let me briefly illustrate. సో ఈ 7 laws అనేటువంటి 7 sevensగా వచ్చింది. సో అది ఇప్పుడు మనకు చెప్తారు. The fourth law, magnetic control, for instance, holds sway on the fourth subplane of each plane. So fourth law is magnetic subplane. నేను చెప్పుకున్నటువంటి 7 laws మీరు నోట్ చేసుకుని ఉండుంటే అందులో చూడండి, fourth law is the magnetic subplane. సో magnetic subplane అనేటువంటిది fourth law కాబట్టి అది 4 అనేటువంటి నెంబర్ని బాగా లింక్ చేస్తూ వెళుతుంది అన్నమాట. Holds sway on the fourth subplane of each plane. సో ప్రతి ప్లేన్లోనూ ఫోర్త్ సబ్ప్లేన్ని ఇది లింక్ చేస్తుంటుంది ఇలా. In the fourth round and in the fourth root race especially, we shall then have a correspondence as follows. సో ఫోర్త్ లా అనేటువంటిది అక్కడ వర్తిస్తూ మ్యాగ్నెటిక్ కంట్రోల్ అనేటువంటిది ఫోర్త్ లా ఈజ్ హార్మోనీ ఆర్ బ్యూటీ. తర్వాత ఫోర్త్ ప్లేన్ ఈజ్ ద బుద్ధిక్, ఫోర్త్ సబ్ ప్లేన్ ఈజ్ బుద్ధిక్ మ్యాగ్నెటిక్ కంట్రోల్ అని అన్నారు. అదే మనం ఇప్పుడు మ్యాగ్నెటిక్ కంట్రోల్ లా. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ ఈజ్ డెన్స్ ఫిజికల్ మ్యాగ్నెటిజం కంట్రోలింగ్ సెక్స్ మేనిఫెస్టేషన్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. అండ్ ఇన్స్పైర్డ్ బై ఆస్ట్రల్ డిజైర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బుద్ధిక్. అది ఫోర్త్ రౌండ్. ఫోర్త్ రూట్ రేస్ అంటే ది అట్లాంటియన్, ఇన్ విచ్ the above qualities are specially demonstrated. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఫోర్త్ రూట్ రేస్లో వచ్చాయి, ఈ మ్యాగ్నెటిక్ ఇవన్నీ కూడా. సో ఈ రకంగా ప్రతిలా కూడా ఒక్కొక్క టైంలో అది ఆ టైంలో స్వే అంటే ఆ టైంలో అది అనే ఒక రూలింగ్ ఉంటుంది ప్రతి లాది. సో ఫోర్త్ రూట్ రేస్లో వర్కింగ్ అయినటువంటి లా అది. సో అన్నిట్లోనూ బుద్ధి ప్లేన్లో ఆ లా వర్క్ చేయడం. అలాగే ఫోర్త్ రౌండ్లో వచ్చేటికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫోర్త్ రౌండ్ కదండి. సో ఈ ఫోర్త్ రౌండ్ వచ్చేటికి డెన్స్ ఫిజికల్ మ్యాగ్నెటిజం. సో మ్యాగ్నెటిజం అనేటువంటిది కంట్రోలింగ్ సెక్స్ మేనిఫెస్టేషన్ అంటే సో మ్యాగ్నెటిజం అనేటువంటిది ప్రధానంగా వర్తిస్తున్నట్టు ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్. అందులో సెక్స్ మేనిఫెస్టేషన్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. సో సెక్స్ అనేటువంటి ఫిజికల్ ప్లేన్లో మేనిఫెస్ట్ అవ్వడం. అండ్ ఇన్స్పైర్డ్ బై ఆస్ట్రల్ డిజైర్. సో ఆస్ట్రల్ డిజైర్ తోటి ఫిజికల్ ప్లేన్లో వర్తిస్తూ ఉండటం. ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బుద్ధిక్. సో బుద్ధిక్ ప్లేన్ యొక్క రిఫ్లెక్షన్గా ఆస్ట్రల్ ప్లేన్ పనిచేస్తుంది. సో బుద్ధిక్ ప్లేన్లో ఏది ఉంటుందో ఆస్ట్రల్ ప్లేన్లో అది పడుతుంటుంది. ఆస్ట్రల్ ప్లేన్ కలుషితంగా ఉంటే బుద్ధిక్ ప్లేన్లో ఉన్నటువంటిది ఆస్ట్రల్ ప్లేన్లో పడదు. బుద్ధిక్ ప్లేన్ ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. మన ఆస్ట్రల్ ప్లేన్ స్వచ్ఛంగా ఉంటే బుద్ధిక్ ప్లేన్లో ఉన్నది ఆస్ట్రల్ ప్లేన్లో పడుతుంటుంది. అప్పుడు అది మనం చేసేస్తూ ఉంటాం. ఆస్ట్రల్ ప్లేన్ అంత పొల్యూటెడ్గా ఉందనుకోండి, అప్పుడు బుద్ధిక్ ప్లేన్లో ఏముందో కనబడదు. మనకు ఉన్నటువంటి నీళ్లు, బావిలో ఉన్నటువంటి నీళ్లు బాగా బురదగా ఉన్నాయనుకోండి, ఇంకేం కనబడదు, మనకు బురదే కనబడుతుంది. అలా కాకుండా నీరు స్వచ్ఛంగా ఉంచుకుంటే అప్పుడు పైన ఏది ఉందో కింద అది కనబడుతుంటుంది మనకు ప్రతిబింబం నీళ్ళల్లో. అది ఇక్కడ చెప్తున్నారు. సో ఆ రకంగా ఈ 4 ప్లేన్స్ ఫోర్త్ అనేటువంటిది మనకి ఇక్కడ ప్రధానంగా వర్తిస్తుంది. అందు గురించి సెక్స్ అనేటువంటిది ఫోర్త్ రౌండ్లో ఎక్కువగా ఉండడానికి కారణం అది. ఫోర్త్ రౌండ్లో సో ఫోర్త్ రూట్ రేస్ వాళ్ళకి ఎక్కువగా అది ఏర్పడటం, దాని మీద దృష్టి ఇదంతా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి 7 laws గురించి మనం ఏవైతే చెప్పుకున్నామో దాని గురించి మనకి ఇంకాస్త వివరంగా చెప్తారు ఇప్పుడు. సో అందులో ది ఫస్ట్ లా ఈజ్ ది లా ఆఫ్ వైబ్రేషన్. నేను డెఫినేషన్గా మనం చెప్పుకుని వెళ్ళిపోయాం ముందుకి. సో దాని గురించి ఇంకాస్త వివరంగా ఈరోజు మనం చదువుకుంటాం. This is the law of the first plane and it governs all the atomic subplanes of each plane. సో ప్రతి ఫస్ట్ ప్లేన్ని ఏమంటారంటే అటామిక్ ప్లేన్ అని అన్నారు. అంటే దట్ ఈస్ ది మూల ప్రకృతి అని అన్నారు. అంటే అక్కడి నుంచి మూల ప్రకృతి అనే అక్కడి నుంచి సమస్త సృష్టి వచ్చింది. అది మూలం. ఆ ఫస్ట్ ప్లేన్లో ఉన్నటువంటిది మూలం. అసలు అన్నీ సృష్టి అంతటికి రావడానికి మూలం అది. అందులో దాన్ని అన్నారంటే మూల ప్రకృతి అని అన్నారు ఆ ప్లేన్ని. సో ఆ ప్లేన్ నుంచి 7 ప్లేన్స్గా దిగి వచ్చింది. ప్రతి 7 ప్లేన్లోనూ ప్రతి ఫస్ట్ ప్లేన్ ఈజ్ అటామిక్ ప్లేన్. సబ్ ప్లేన్స్ అని అంటాం కదండి. ప్రతి ప్లేన్లో ఉన్నటువంటి సబ్ ప్లేన్స్ ఆర్ అటామిక్ ప్లేన్. ప్రతి ఫస్ట్ ప్లేన్ ఈజ్ అటామిక్ ప్లేన్ అని అన్నారు. సో ప్రతి అటామిక్ ప్లేన్లోనూ ఈ రకంగా వైబ్రేషన్ అనేటువంటిది ఇది తీసుకొచ్చింది అన్నమాట. అంటే ఏంటి, మనకున్నటువంటి 7 ప్లేన్స్లోనూ ఫస్ట్ వైబ్రేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. దానిలో రూపం రాకముందు ఫస్ట్ వైబ్రేషన్.
సో కదలిక అంటే అణువుల్లో కదలిక అనేటువంటిది వచ్చింది. ఎప్పుడైతే మూమెంట్ వచ్చిందో అప్పుడు లైఫ్ అనేటువంటిది ఉంది. మూమెంట్ లేకపోతే లైఫ్ లేదు. సృష్టిలో మూమెంట్ లేకపోతే లైఫ్ లేదన్నమాట. అందుగురించి ప్రతి ప్లేన్లోనూ ఈ లా ఆఫ్ వైబ్రేషన్ అనేటువంటిది పనిచేయడం వలన వాటిల్లో కదలిక అనేటువంటి వచ్చేటికి వాటిలో లైఫ్ అనేటువంటిది దిగింది వాటిల్లో. సో ప్రతి ప్లేన్లోకి దిగింది ఆ రకంగా ఈ లా ఆఫ్ వైబ్రేషన్ అనేటువంటి దానివల్ల. ఇట్ కంట్రోల్స్ ది బ్రేకింగ్ అప్ ఆఫ్ ది 1 into the 7. సో 1 నుంచి 7గా రావడం, మళ్ళీ 7 నుంచి 1గా వెళ్ళిపోవడం, సృష్టి రావడం, సృష్టి వెళ్ళిపోవడం. ఎవరి చేతిలో నుంచి రావడానికి అవకాశం ఉందో వాడి చేతిలో వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది. అందుగురించి లా ఆఫ్ వైబ్రేషన్ అనేటువంటిది వర్తిస్తుండడం వలన 1 has divided, 1 has manifested into 7. ఇఫ్ ద వైబ్రేషన్ స్టాప్స్, ఈ 7 కూడా 1లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటుంది. అంతే. ఏం చేస్తే 1 7గా అయిందంటే వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాక 1 7గా అయిందండి. వైబ్రేషన్ ఎప్పుడైతే ఆగిపోతుందో 7 కూడా 1లోకి వెళ్ళిపోతుంది. తర్వాత అది ఎలా మేనిఫెస్ట్ అయిందంటే హీ అటర్డ్ సౌండ్. ఫస్ట్ శబ్దముగా వచ్చింది, శబ్దోచ్చారణగా సృష్టి అనేటువంటిది ఏర్పడింది. అది శబ్దం ఎలా ఉందిట అంటే ఇట్ ఈజ్ ఏ 3-fold సౌండ్. He uttered the sound, a 3-fold sound, one sound for each of his 3 systems, and started a ripple on the ocean of space. So, ప్రతి 3 systems లోకి 3 sounds అనేటువంటి వచ్చు. అంటే 1 came in the form of 3. 1 నుంచి 3గా వచ్చింది. ఎప్పుడైతే ఆయన శబ్దం అనేటువంటిది ఉచ్చరించాడో అప్పుడు 3గా వ్యక్తమైంది ఆ శబ్దం. శబ్దం అనేటువంటిది 3 ప్లేన్స్లో వ్యక్తమైంది, 3గా వ్యక్తమైంది. 3 శృతి వాటి ఉంటుంది సార్. వాటికి సంగీతం ఆలపించేటప్పుడు వాళ్ళకి లోవర్ ప్లేన్, మిడ్ ప్లేన్, హైయర్ ప్లేన్ 3 స్కేల్స్ ఉంటాయి వాళ్ళకి. సో 3గా వ్యక్తమైంది అది సృష్టి అనేటువంటిది. కనుక ఈ శబ్దం అనేటువంటిది మొట్టమొదటిగా వచ్చి దాని నుంచి సృష్టి అనేటువంటిది ఏర్పడింది. హిస్ 3 systems and started a ripple on the ocean of space. ఓషన్ ఆఫ్ స్పేస్లో ఈ వైబ్రేషన్ అంటే అలలుగా సృష్టి అనేటువంటిది ఏర్పడింది, వేవ్ ఫామ్గా. ఎప్పుడైనా సరే లైట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్, నాట్ స్ట్రైట్. అలా ప్రతిదీ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. స్ట్రైట్గా ఇలా గీత గీసినట్టు వెళ్ళిపోవడం లేదు. మనకు కనిపించుతుందేమో కానీ అలా, బట్ నెవర్ ఇన్ స్ట్రైట్ లైన్స్, బట్ ఇన్ వేవ్ ఫామ్. అందుగురించి ఇక్కడ అన్నారంటే రిపెల్స్ అని అన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ది సౌండ్ గ్రోస్ ఇన్ వాల్యూమ్ యాజ్ ద టైమ్ ప్రోగ్రెసెస్ అండ్ ఇట్ has reached its full volume. When it is fully completed, it forms one of the notes in a major cosmic chord. సో అది ఫుల్గా సృష్టి అంతా మేనిఫెస్ట్ అవ్వడం అనేటువంటిది నెమ్మదిగా ఒక్కొక్క ప్లేన్లో అది విచ్చుకోవడం, ఒక్కొక్క ప్లేన్ విచ్చుకొని 7 లోకాల్లోనూ విచ్చుకొని సృష్టి అనేటువంటిది రావడం అనేటువంటిది జరగడం చేత ఇట్ దాన్ని ఏమన్నారంటే వన్ ఆఫ్ ది నోట్స్ ఇన్ ద మేజర్ కాస్మిక్ కార్డ్ అని అన్నారు దాన్ని. అయితే ఈచ్ నోట్లోనూ అంటే ప్రతి దాంట్లోనూ ప్రతి ప్లేన్లోనూ దెర్ ఆర్ 6 notes. ఇది 3గా వచ్చింది. ఇది 3 ప్లేన్స్లోంచి దిగి వచ్చింది. ఈ 3 ప్లేన్స్లోనూ వైబ్రేషన్ అనేటువంటిది ఫస్ట్గా వచ్చింది. దాని నుంచి 6. సో 6 + 1 మేకింగ్ 7. 7 × 3 = 21 ఆ రకంగా. సో ఆ 1 అనేటువంటిది కామన్గా ఉన్నది మీరు పక్క పెడితే 6. సో 3 × 6 = 18. 18 ఈజ్ ద నెంబర్ వెరీ మిస్టిక్. 18 ఈజ్ ద సీక్రెట్ నెంబర్. మనం 18 గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 6 × 3 = 18గా ఉంటుంది ఆ నెంబర్. అంటే ఈ 3 లోకాల్లోనూ ఈ 6గా వర్తిస్తూ ఉన్నటువంటిది అనమాట. అంటే 3 లోకాలు కూడా వ్యక్తీకరణకి కారణముగా ఉన్నటువంటిది. సో 3 లోకాల్లోనూ ఈ సృష్టి అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతున్నది ఈ 666గా వస్తున్నటువంటిది. దీన్నే 18 కెన్ బి రిటన్ యాజ్ 2 × 9 and
2 into 2 is the number for love and wisdom. 9 is the number for మొత్తం 9గా వచ్చింది సృష్టి. అదే మనం 9 అనేటువంటి నెంబర్ గురించి కూడా మనం 12 పెటల్డ్ లోటస్లో మనం చెప్పుకున్నాం ఈ 9 అనేటువంటి నెంబర్ గురించి. సో 2 ఈజ్ ద నెంబర్ ఫర్ లవ్ విజ్డమ్. అంటే 2 అంటే ఏంటంటే లవ్ విజ్డమ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఈ రెండు కలిపి 2. 2 into 9 వలన 18. అది 18 ఆ రకంగా మీరు చూసుకుంటే. ఇదే 18 6 into 3 అంటే 3 ప్లేన్స్లో దిగింది ఒక్క దాంట్లో 6. సో 6 3 18. సో ఎలా చూసుకున్నా మీరు 18 అనేటువంటిది చాలా సీక్రెట్ నెంబర్, చాలా మిస్టరీక్ నెంబర్. అదే మనం ఆస్ట్రాలజికల్గా మనం చెప్పుకున్నాం. మేషరాశి నుంచి ధనుసు రాశి 9వ రాశి, అది ఒక 9. మళ్ళీ కింద నుంచి మళ్ళీ వాడు ఎక్కడికి వచ్చాడో అక్కడ చేరడం అనేటువంటిది ఇంకొక 9. ఈ 18 అనేటువంటి నెంబర్ అది చాలా విశేషమైనటువంటి సంఖ్యగా మనం ఇద్దరికి చెప్పుకున్న విషయం మళ్ళీ ఇక్కడ వచ్చింది మనకి. అయితే ఈ 18తో పాటు 2 into 9 18తో పాటు పైన ఇంకొక ప్లేన్ ఉంది కదండి 2కి పైన, అది 1 into 9 దట్ మేక్స్ ది 27. సో 27 అనేటువంటిది చాలా మన సింబాలిజంలో చాలా సీక్రెట్ నెంబర్ అదొక 27. సో 27 స్టార్స్. సో నక్షత్రములు 27గా ఏర్పడ్డాయి. సో 27 అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి సంఖ్య. 3 into 3 into 3 దట్ మేక్స్ 27. సో ఈ 3గా వచ్చింది సృష్టి అనేటువంటిది, అందులో అది 27గా ఏర్పడుతుంది. అది కనుక ఈ 27 హోల్డ్స్ హిడ్ ద మిస్టరీ ఆఫ్ ద థర్డ్ సిస్టమ్ అని అన్నారు. సో ఈ ఫస్ట్ ప్లేన్ యొక్క మిస్టరీ ప్లస్ 2 into 9 18 ఇదంతా కూడా ఇదంతా ఒక మిస్టరీ. అంటే మిస్టరీ అంటే ఏమిటి అంటే మనకు అర్థం కాని విషయాన్ని మిస్టరీ అని చెప్పుకోవడం కాదు. మిస్టరీ అంటే ఏంటంటే దాన్ని మనం ధ్యానం చేత కానీ దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మనకు దాని విషయం తెలియబడుతుంది అన్నట్టు. మనకు చెప్పబడినటువంటి విషయం అయితే వాళ్ళు చెప్పరు అసలు. వాళ్ళ విషయాలు ఎప్పుడు కూడా మహానుభావులు ఎలా చెప్తారంటే అర్థమయ్యి అర్థం అన్నట్టుగా చెప్తారంట. మనకు అన్నీ అర్థమైనట్టే ఉంటుంది. మళ్ళీ ఏమర్థమైంది చెప్పు అంటే ఏం అర్థం కాలేదండి అంట. అది కదండి మనం క్లాస్ అటెండ్ అవుతున్నారు కదండి, ఏమర్థమైందండి, ఏమోనండి చాలా బాగుంది క్లాసు, మరి ఏమర్థమైంది చెప్పండి అంటే ఏమో సార్ అది అన్నట్టుగా ఉంటుందంట. అంటే వీళ్ళ బుక్స్ అన్నీ కూడా పరమగురువుల బుక్స్ అన్నీ కూడా అలా ఉంటాయి, మనకి అర్థమయ్యి అర్థం అన్నట్టుగా ఉంటాయి. తద్వారా ఏం జరుగుతుందంటే అర్థం అయిపోయింది అనుకోండి మనకి దాని గురించి ఆలోచించాం, అది తెలిసిన విషయం వెళ్ళి పక్క పెట్టేసే అంటాం. అసలు అర్థం అవ్వలేదు అనుకోండి, అబ్బో మనకి విషయం ఎక్కదండి మన బుర్రలకి, మనకు ఆ విషయం అనవసరం అండి, మనకు కాదు అది ఎవరి గురించో రాసుకున్నారు ఆ పుస్తకాలు అని వాటిని చదవం. మనం ఎటువంటి పుస్తకాలు చదవడానికి దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తామంటే అది అర్థమయ్యి అర్థం అన్నట్టుగా ఉంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మనం ఇదేంటిది ఇట్లా ఉంది ఏంటి, దీని మీనింగ్ ఇంకా ఏముండొచ్చు అని చెప్పి మనం ఆలోచించడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే అది అర్థమయ్యి అర్థం అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అందుగురించి వాళ్ళు అన్ని విషయాలు కూడా పరమ గురువులు వాళ్ళు ఇలా చెప్తారు, ఎక్కువగా అర్థమయ్యి అర్థం అన్నట్టుగా చెప్తుంటారు. ఇక్కడ అదే ఏమన్నారంటే మిస్టిక్ అని అన్నారు, మిస్టరీ ఆఫ్ ది థర్డ్ సిస్టమ్ అన్నారు. ఆన్ ది పాత్ ఆఫ్ ఇన్వల్యూషన్ ది 7 great breaths ఆర్ సౌండ్స్ డ్రవ్ టు ద అటామిక్ సబ్ప్లేన్ ఆఫ్ ఈచ్ ప్లేన్. అది సో 7గా వచ్చింది. సో దీన్నే మనకి ఏమని చెప్తారంటే ఫ్రమ్ నెంబర్ వన్ నుంచి 2 వచ్చాయి. 1 నుంచి 2 వచ్చినవి ఏమిటంటే లవ్, విజ్డమ్ అండ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ 1-2 అంటే టోటల్ 3 అయ్యాయి. వీటి నుంచి ఈ 3 నుంచి నెక్స్ట్ వచ్చినవి ఏంటంటే 4. ఏంటి ఆ 4 అనేటువంటి ఏంటంటే 3 అండ్ లోవర్ 4 అండ్ హయ్యర్ 3, అది టోటల్ 7 అయింది. ఈ 3 అండ్ లోవర్ 4 దట్ ఈస్ 7. ఇంకొక రకంగా ఈ 1 నుంచి 6గా వచ్చాయి 7 నోట్స్లో 6. సో అందు గురించి 1, 2, 4, 6 ఇదొక చాలా పరమ పవిత్రమైనటువంటి ఆర్డర్. ఇదొకటి మనకి ఇందులో. సో 1 నుంచి 2 వచ్చాయి, 2 నుంచి 4 వచ్చింది, 4 నుంచి 6 వచ్చాయి. ఇది విషయం. దీన్నే మనకి ఇంకొక రకంగా కూడా ఎలా చెప్తారంటే
Logically, this should be so, for involution is negative, receptive, and corresponds to the feminine pole. Involution అంటే వెనక్కి వెళ్ళిపోవడం, that is feminine aspect. Manifestation is malefic, withdrawing is feminine aspect. అందుకని దాన్ని ఏమన్నారంటే feminine aspect. Just as the abstract rays were